BVM శివశంకర్ గారు. The business icon of war. అతను ఒక రియల్ ఎస్టేట్ దిగ్గజం. అతిపెద్ద డిజిటల్ మార్కెటింగ్ కింగ్. ఆయన గొప్ప మానవతావాది. The owner of BVM Film City. He is the world's #1 chairman of best schools and hospitals. ఆవులు మేపటం నుండి అమెరికాను ఢీకొట్టేంత గొప్ప శక్తిగా ఎదిగాడు మన BVM శివశంకర్ గారు. ఇప్పుడు నేనిది 20 ఏళ్ల క్రితం నేనేంటి, 30 ఏళ్ల క్రితం నేనేంటి. అమ్మ గీసిన బొమ్మను నేను, నాన్న కలల రూపం నేను. అమ్మ గీసిన బొమ్మను నేను, నాన్న కలల రూపం నేను. అమ్మ చెక్కిన శిల్పం నేను, నాన్న మదిల మెదిలే భావన నేను. అమ్మ చెప్పిన కథనే నేను, నాన్న చేసిన తొలి ప్రకటన నేను. అమ్మ గీసిన బొమ్మను నేను, నాన్న కలల రూపం నేను. పాటను నేను, నాన్న రాసిన గీతం నేను. అమ్మ చేసిన ప్రతిమ నేను, నాన్న మెచ్చిన ప్రతిభ నేను. అమ్మ నడిచే బాటను నేను, నాన్న ఆశల గమ్యం నేను. అమ్మ ఆత్మవిశ్వాసాన్ని, నాన్న ఆత్మ గౌరవాన్ని. అమ్మలోని దీక్షను నేను, నాన్నలోని దక్షత నేను. అమ్మ ప్రేమ ప్రతిబింబాన్ని, నాన్నకు ప్రతిరూపాన్ని. అమ్మ గీసిన బొమ్మను నేను, నాన్న కలల రూపం నేను. అమ్మలోని శ్రమను నేను, నాన్నలోని స్వప్నం నేను. అమ్మ చదివిన చదువు నేను, నాన్న పొందిన జ్ఞానం నేను. అమ్మనే తురు సుక్కను నేను, నాన్న కండర ముక్కను నేను. వాళ్ళు కరిగి నీరవుతుంటే పెరుగుతున్న మొక్కను నేను. అమ్మ ఈ లోకానికి అందించిన కానుక నేను, నాన్న ముందు తరాలకు ఇచ్చిన హామీ నేను. అమ్మ గీసిన బొమ్మను నేను, నాన్న కలల రూపం నేను. జీవితంలో ఇంకా ఇంకా ముందుకెళ్లాలనే ఆరాటంలో వెనక్కి తిరిగి చూడనేలేదు. కనీసం అన్నం తినే టైం కూడా లేదని అన్నీ తన కింది వాళ్ళకే అప్పచెప్పాడు. ఆఖరికి అమ్మా నాన్నను కూడా. నీ పని ఒత్తిడిలో నీకే గుర్తులేని వాళ్ళు నీ దగ్గర పనిచేసే వాళ్ళకు మాత్రం ఎట్లుంటారు? మధ్యలో వాడు మర్చిపోయాడో మోసం చేశాడో తెలియదు. కొడుకు అభివృద్ధి, ప్రేమ, పంపే డబ్బు
ఏది ఊరిదాకా చేరనే లేదు. మనలో చాలా మంది గిట్లనే చేస్తున్నాం. మన కాడ బాగా పైసలుంటే మహా అంటే మన ఇల్లు ఇంకొకరితో కట్టించగలం. కానీ ఇల్లాలి మెడలో తాలిబొట్టు మనమే కట్టాల. అట్లనే మనం ఎంత బిజీ ఉన్నా, మన కింద ఎంతమంది ఉద్యోగులున్నా, మన చేతులతో మనమే చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యమైనవి మట్టి ముద్దలా ఉన్న మనల్ని వాళ్ళ కష్టంతో మనుషులుగా తీర్చిదిద్దిన మన అమ్మా నాన్న మట్టిలో కలవకముందే వాళ్లకు తిరిగి ప్రేమను పంచడం, వాళ్ళ రుణం తీర్చడం. మళ్ళా రుణం అంటే పోయాక తలగురి పెడితే చాలు కదా అనుకునేరు. ఉన్నప్పుడే వాళ్ళ మనసు తెలుసుకుని మసలడం. ఇది మనం తప్ప ఇంకెవరూ చేయలేని పని. ఎందుకంటే ఇప్పటి తరంలాగా తినిపించే పని లేకుండా, స్పూన్లు కడిగే పని లేకుండా డైపర్లు వాడిన అమ్మా నాన్నలు కాదు వాళ్ళు. అన్ని ఇష్టంగా వాళ్ళ చేతులారా సేవలు చేసిన వాళ్ళు. మనం కూడా ఎంత ఎదిగినా, ఎన్ని సాధించినా మదర్స్ డే, ఫాదర్స్ డే రోజు మాటల్లో కాకుండా మన ప్రేమను చేతల్లో చూపిద్దాం.